2004 వరకు కడప జిల్లా టీడీపీకి కంచుకోటగా ఉండేది. మేజార్టీ సీట్లు టీడీపీ కైవసం. కానీ 2004 తర్వాత సీన్ మారిపోయింది. వైఎస్ఆర్ ఫ్యామిలీకి కడప జిల్లా కంచుకోటలాగా మారిపోయింది. గడిచిన ఎన్నికల్లో టీడీపీ అరాకొరా సీట్లతో సరిపెట్టుకుంటూ వచ్చింది. కానీ 2019 ఎన్నికల్లో బోని కూడా కొట్టలేకపోయింది. ఈ ఎన్నికల్లో టీడీపీ బోని అయినా కొట్టుతుందా? టీడీపీకి మద్దతుగా బీజేపీ, జనసేన క్యాడర్ ఎంతవరకు సహకరించింది? కడపలో మేజార్టీ సీట్లు టీడీపీ సాధిస్తుందా? మళ్లీ వైసీపీ కడపను క్లీన్ స్వీప్ చేస్తుందా? సీన్ కట్ చేస్తే కడప పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇక బద్వేల్ ఎస్సీ నియోజకవర్గం. ఇక్కడ నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా దాసరి సుధా పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ కూటమి అభ్యర్థిగా బొజ్జ రోసన్న పోటీ చేశారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 2,19,290 ఓట్లు ఉంటే 1,72,660 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. పురుషుల ఓట్లు 1,09,163 ఓట్లు ఉంటే 84,491 మంది ఓట్లు హక్కును వినియోగించుకున్నారు. మహిళల ఓట్లు 1,10,122 ఉంటే 88,163 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపు ఓటములు ఎవరి అంచనాలు వారివే. కడప అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అంజద్ బాషా పోటీ చేస్తున్నారు. మొట్టమొదటిసారిగా ఈ సెగ్మెంట్ నుంచి ఓ మహిళ పోటీ చేసింది. టీడీపీ అభ్యర్థిగా రెడ్డప్పగారి మాధవి పోటీ చేశారు. ఈ నియోజకవర్గం మొత్తం 2,83,543 ఓట్లు ఉంటే 1,85,079 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. పురుషుల ఓట్లు 1,38,300 ఓట్లు ఉంటే 88,536 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహిళల ఓట్లు 1,45,153 ఉంటే 96,511 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లాలో అధికంగా ఓటర్లు ఉన్న నియోజకవర్గం ఇదే. కానీ అతి తక్కువ పోలింగ్ అయిన నియోజకవర్గం కూడా ఇదే. ఈ ఎన్నికల్లో గెలుపు ఓటములు ఎవరి అంచనాలు వారివే. పులివెందుల అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సీఎం జగన్ పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థిగా బీటెక్ రవి పోటీ చేశారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 2,29,687 ఓట్లుంటే 1,86,834 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. పురుషుల ఓట్లు 1,11,727 ఓట్లుంటే 91,484 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహిళల ఓటు 1,17,941 ఉంటే 95,340 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపు ఓటములు ఎవరి అంచనాలు వారివే. జమ్మలమడుగు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మూలె సుధిరెడ్డి పోటీ చేశారు. బీజేపీ అభ్యర్థిగా ఆదినారాయణ రెడ్డి పోటీ చేశారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 2,42,556 ఓట్లుంటే 2,10,241 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. పురుషుల ఓట్లు 1,17,746 ఓట్లుంటే 1,02,789 మంది ఓట్లు వేశారు. మహిళల ఓట్లు 1,24,795 ఉంటే 1,07,449 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపు ఓటములు ఎవరి అంచనాలు వారివే. పొద్దుటూరు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థిగా వరదరాజులరెడ్డి పోటీ చేశారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 2,47,966 ఓట్లుంటే 1,97,349 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. పురుషుల ఓట్లు 1,19,985 ఓట్లుంటే 90,260 మంది ఓట్లు వేశారు. మహిళల ఓట్లు 1,27,933 ఉంటే 1,02,062 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపు ఓటములు ఎవరి అంచనాలు వారివే. కమలాపురం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రవీంద్రనాథ్ రెడ్డి పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థిగా పుత్తా చైతన్యరెడ్డి పోటీ చేశారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 2,04,169 ఓట్లుంటే 1,72,401 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. పురుషుల ఓట్లు 99,851 ఓట్లుంటే 83,917 మంది ఓట్లు వేశారు. మహిళల ఓట్లు 1,04,284 ఉంటే 88,472 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపు ఓటములు ఎవరి అంచనాలు వారివే. ఇక చివరిగా మైదుకూరు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సెట్టిపల్లి రఘురామరెడ్డి పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థిగా పుట్టా సుధాకర్ యాదవ్ పోటీ చేశారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 2,11,855 ఓట్లుంటే 1,79,692 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. పురుషుల ఓట్లు 1,04,085 ఓట్లుంటే 87,872 మంది ఓట్లు వేశారు. మహిళల ఓట్లు 1,07,765 ఓట్లుంటే 91,819 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపు ఓటములు ఎవరి అంచనాలు వారివే. మరి చూడాలి, కడప జిల్లా ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారో జూన్ 4న తేలనుంది.